పోస్టర్లో జోక్యం చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సినటువంటి యొక్క హక్కులను కాజేసే ప్రయత్నం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం, పైపెచ్చి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం. అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు, నువ్వు కాదని చెప్పంటుంది. నేను 16th Feb మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నాడు ఏదైతుందో అట సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్, చైర్మన్ ఎలక్షన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొత్తం మానసికంగా నేను కాంగ్రెస్ కార్యకర్తకు నేను న్యాయం చేయలేకపోయిన ఒక బాధతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది, ఏర్పడుతుందని చెప్పి నేను పేర్కొన్నాను చెప్పండి. అంటే ఇవాళ ఏదైతుందో నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పి అంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నమవుతుందేనానే? నేను 4 దశాబ్దాల కాలం అని చెప్పంటున్నాను. 1984 డిసెంబర్ ఐ బిలీవ్ ఐ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. సరే, ఒక ఎన్నిక గెలిచా, ఒక ఎన్నిక ఆశించిన ఫలితం పొందలేకపోయా. బట్ స్థానిక సంస్థలు ఎక్సెప్ట్ ఇన్ 2019 అన్ని ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించామని చెప్పండి. అవి మండలాలే కానీ, మున్సిపాలిటీ కానీ, వాట్ మిత్రులకు అందరూ తెలుసు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు పట్టి గారు డైరెక్ట్ ఎలక్షన్ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతుందో అప్పుడు 32 అనుకుంటా, 25-27 గెలిచిన. తదుపరి దేశాయ్ గారు చైర్మన్ గెలిచినా కానీ కౌన్సిల్ ఏదైతుందో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుచుకొని పాలక మండలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉండే. గిరి నాగభూషణం గారు, విజయలక్ష్మి గారు, ఆల్ మండల్స్. ఈవెన్ మీరు యూ విల్ బి సర్ప్రైజ్ ఐఎమ్ టెల్లింగ్, 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతుందో అసలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలో పోటీ చేయడానికి కూడా సంసిద్ధంగా ముందుకు రాని వ్యక్తం చేయలేదు. బట్ జగిత్యాల ఈజ్ ఓన్లీ ది కాన్స్టిట్యుయెన్సీ. జగిత్యాల్, మల్యాల్, కోడిమ్యాల్, పెగడపల్లి, గొల్లపల్లి అన్ని కూడా మేము గెలుచుకున్నామని చెప్పట్టు. అన్ని కూడా మల్యాల్ అయితే 12 గెలిచాము. ఎంపీటీసీలు 12 అంటున్నాయి. జగిత్యాల 16లో 12 గెలిచాం. కోడిమేల 11-9 గెలిచామని చెప్పంటున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటారు. మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటున్నా. మా మిత్రులు, సహచరులు అందరూ కూడా ఏదిస్తుందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ 4 దశాబ్దాల కాలం ఐక్యంగా ఉండి శాసనసభ ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందకున్నప్పటికీ కూడా ఏదిస్తుందో ఏనాడు కూడా చెప్పంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా అని చెప్పంటున్నాను. మేము యూఆర్ ఇన్ ఫోర్త్ ఫ్రంట్. అది ఏ ఉద్యమైనా చెప్పంటున్నాం. కొన్ని సందర్భాలలో అయితే అంటే మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి పిలుపు లేకున్నా కానీ ఆన్ అవర్ ఓన్ వి టుక్ అప్ ది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పండి. ఎలక్ట్రిసిటీ ఇది ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పి కొత్తగా రూపొందించింది. అప్పుడు ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పండి. మేము జగిత్యాల ప్రత్యేక ఉద్యమం తీసి దాన్ని నిలుపుదల చేయించమని చెప్పండి. చీప్ లిక్కర్ ఇంట్రడ్యూస్ చేయబడ్డప్పుడు ఏదైతున్నదో గీతా కార్మికుల పక్షాన్ని నిలబడి ఏదైతుందో దానికి నిరసనగా ఉద్యమం చేసినామని చెప్పండి. సో ఈయన వచ్చేదైతుందో కలిసి పనిచేస్తా. అరే నువ్వే దీనికి అంతటి కారకుడు నువ్వే ఆయన అంటున్నా. నువ్వు ఏ పాటో నీకు తెలియదు, నువ్వు వచ్చి నాతో కలిసి పనిచేస్తా అంటావేంటయా? ముందు నీది ఏ పాటో తెలుసుకొని మాట్లాడు.
నీ పార్టీ తెలియదు నీకు, నాతో కలిసి పనిచేస్తాడంట. లేదా జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు అని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పంటాం. 4 దశాబ్దాల అనుబంధాన్ని తెలుసుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఒక ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటుంది. ఎవరైనా ఎన్నికైన ప్రజాప్రతినిధి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తన బాధ్యత నిర్వర్తించాలి. చట్టసభకు ఎంపికైనట్టు అటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరే కానీ నేను చెప్పంటుంది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. ఇంకొకవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించుకుంటూ నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటుంది. రేపు అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏదైతున్నదో నాకు మిత్రులు మాట్లాడుతుంటే నేను ఏదైతుందో ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల మార్కెట్ ద్వారా ఆరంభించి చేయాలని చెప్పని ప్రతి రైతు క్వింటల్కి ఏదిస్తూ 500 నుండి 600 నష్టపోతుంది. ఆ అంశం మీద కాంగ్రెస్ పార్టీ చెందిన రైతు విభాగం రైతు సోదరులందరం కూడా మేము ఒక ర్యాలీ తీసి మెమరాండం ఇచ్చినాము. ఆయన ఈ ఉద్దేశంతో మాట్లాడడం ఏంటో కానీ నాకెవరో క్లిప్పింగ్ చూపెడితే అది చూస్తుంటే ఐ థాట్ ఐ మస్ట్ రియాక్ట్ ఫర్ ఇట్. అని దృష్టిలో పెట్టుకుని వల్ల నేను మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏదైనా నా ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తుంది. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తుంది. రైతాంగమే గాని, రైతు కూలీలే గాని, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళల ఆడబిడ్డలు, యుల్ బి సర్ప్రైజింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఇలా జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతున్నదో బలహీన వర్గాలకు ఆడబిడ్డలకు రిజర్వ్ చేయబడ్డటువంటి స్థానం, బలహీన వర్గాలు ఆడబిడ్డకు రిజర్వ్ చేయబడ్డ స్థానం, ఆ స్థానానికి ఎంపికైనటువంటి ఒక బలహీన వర్గాల ఆడబిడ్డ ఇదే ఎమ్మెల్యే గారి ఒత్తిడితో మానసికంగా కృంగి రాజీనామా చేస్తే సరే ఆల్రెడీ రిజైన్ వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్ మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి కదా. చట్టంలో ఉండేటువంటి చిన్న లొసుగని చెప్పంటున్నా. ఇప్పుడు మిత్రుడు సంజయ్ కుమార్ గారు కూడా చాలా మేధావి, ఆయన విద్యావంతుడు, మెడికల్ గ్రాడ్యుయేట్, ఆయన చట్టం పట్ల అవగాహన ఉన్నది. ఆనాడు దయాకర్ రావు గారు ఈయనకి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారు కూడా సన్నిహితుడు. ఎవరున్నదో ఆ చట్టంలో ఉన్నటువంటి చిన్న పార్టీ ఆ లేకున్నా దాన్ని సరి చేసి